రైట్. ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటనలో అందరినీ ఆకర్షిస్తోన్న అంశం శివాజీ స్ఫూర్తి కేంద్రం. శ్రీశైలం క్షేత్రానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ కు విడదీరాని అనుబంధం ఉంది. తన పరివారంతో ఈ క్షేత్రాన్ని సందర్శించిన ఛత్రపతి శివాజీ అమ్మవారి మహిమతో మంత్రముగ్ధుడయ్యాడని చరిత్ర చెబుతోంది. హైందవ సామ్రాజ్య స్థాపన కోసం అహర్నిశలు శ్రమిస్తూ దక్షిణాదిని ఏకతాటిపై చేసిన ఛత్రపతి ఉత్తరాది వైపుకు మళ్లేందుకు శక్తినివ్వాలని, శత్రుజయం కలగాలని అమ్మవారిని ఆరాధించినట్లు పెద్దలు చెబుతారు. శివాజీ ధ్యానానికి మెచ్చిన భ్రమరాంబదేవి ఆయన ఖడ్గాన్ని స్పృశించిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అప్పటి నుండి అప్రతిహతంగా యుద్ధాలను గెలుస్తూ ముందుకు సాగాడు శివాజీ మహారాజ్. ఆయన తపస్సు చేసిన ప్రాంతంలో శివాజీ వెల్ఫేర్ ట్రస్ట్ మరియు ఆర్ఎస్ఎస్ సంయుక్తంగా ఓ స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మించారు. శివాజీ మహారాజ్ ధ్యానం చేసుకున్న ప్రాంతంలో ధ్యాన మందిరాన్ని, ఆ పక్కనే ఆయన తన పరివారంతో నిర్వహించిన ప్రజా దర్బార్ను సామాన్యులకు సైతం అర్థమయ్యేలా స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో నిర్వాహకులు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమ్మవారి, స్వామివారి ఆశీస్సుల తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ధ్యానం నిర్వహించారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ పరిస్థితి కూడా అదే రకంగా కొనసాగుతోంది. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దర్శనం అనంతరం ధ్యాన మందిరంలో పూజలు నిర్వహించి కర్నూలుకు పయనం కానున్నారు. ఈ ప్రాజెక్టు కేవలం స్మారక స్థలం కాదు, అది జాతీయ ఏకతకు ప్రతీక రూపుదిద్దుకుంటోందని, శివాజీ మహారాజ్ శౌర్యం, హిందూ ధర్మ పరిరక్షణకు చిహ్నంగా నిలిచే ఈ కేంద్రాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ప్రధాని మోదీ ఈ కేంద్రాన్ని సందర్శించనుండటంతో పాటు కేంద్ర పర్యాటక శాఖ నుంచి నిధులతో మరింత అభివృద్ధికి దాఖలు వేసి అవకాశం లేకపోలేదని స్థానికులు భావిస్తున్నారు. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి హరికిషన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికిషన్. థ్యాంక్ యూ సువర్ణ అండ్ గుడ్ మార్నింగ్. ప్రధానంగా రేపు ఉదయం దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం పూర్తిగా కూడా అప్రమత్తమైంది. ఆయన పర్యటనకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా సిద్ధం చేసింది. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆయన పర్యటించబోతున్నారు. ముందుగా ఢిల్లీ నుంచి నేరుగా కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు ఆయన ప్రత్యేక విమానం ద్వారా చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ప్రముఖ మహాపుణ్యక్షేత్రం, అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగం కలగలిసినటువంటి పుణ్యక్షేత్రం శ్రీశైలానికి వెళ్ళనున్నారు. సున్నిపేటలో ఆయన హెలికాప్టర్ ల్యాండ్ కానున్నారు. అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలానికి వెళ్ళనున్నారు. అక్కడ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి విశేష పూజలు, విశేష అభిషేకాలు, అలాగే అమ్మవారికి విశేష కుంకుమార్చన కూడా నిర్వహించుకోనున్నారు. దగ్గర ఆలయ ప్రాంతంలో, ఆలయ పరిసరాల్లో ఆయన 40 నిమిషాల పాటు ఆధ్యాత్మికంగా గడపనున్నారు. ఆ తర్వాత ఆలయ పరిసరాల్లో ఉన్నటువంటి శివాజీ స్ఫూర్తి కేంద్రం, ఏదైతే శివాజీ మహారాజ్ తన పరివారంతో శ్రీశైలానికి వెళ్ళి అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్న తర్వాత అమ్మవారి ఆజ్ఞ కోసం, అలాగే అమ్మవారి అనుగ్రహం కోసం తపస్సు చేసినటువంటి ప్రాంతము, ఆ ప్రాంతంలో శివాజీ మెమోరియల్ ట్రస్ట్ ఒక స్ఫూర్తి కేంద్రాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఏదైతే శివాజీ మహారాజ్ తపస్సు చేసుకున్నటువంటి ప్రాంతంలో ఒక ధ్యాన మందిరాన్ని, అలాగే ఆయన పరివారంతో ఒక దర్బార్ నిర్వహించారు. ఆ ప్రాంతంలో దర్బార్ హాల్ని కూడా నిర్మించడం జరిగింది. ఎవరైతే శ్రీశైలానికి వెళ్ళినటువంటి ప్రతి భక్తులు కూడా శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే గత ఏడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమె ఇటు శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని, మల్లన్న, అలాగే భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత ఆమె స్ఫూర్తి కేంద్రాన్ని కూడా దర్శించారు. అనంతరం అక్కడ ధ్యానం కూడా నిర్వహించారు. సో ఇప్పుడు మళ్ళీ ప్రధాని శ్రీశైలానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో స్వామి అమ్మవారి దర్శనం అనంతరం కూడా ఇటు స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించుకునేటువంటి పరిస్థితి ఉంది. అలాగే ధ్యానం కూడా చేసుకునేటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ముఖ్యంగా శ్రీశైలానికి సంబంధించి దగ్గర 1800 మంది పోలీసులతో పూర్తిగా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నల్లమల ప్రాంతంలో ఉండడం, అలాగే ఒకప్పుడు మావోల ప్రభావం కూడా ఉండడంతో పూర్తిగా అప్రమత్తమైంది రక్షణ శాఖ. ఇటు ఎన్ఎస్జీ కమాండ్తో పాటు, అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ, అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్తో పాటు పారామిలిటరీ దళాలు, అలాగే గ్రౌండ్స్ పార్టీలు, ఇవన్నీ కూడా నల్లమల్లని ఇప్పటికే పలుసార్లు కూడా జల్లెడపట్టాయి. ఇటు బాంబ్ స్క్వాడ్తో పాటు మెటల్ డిటెక్టర్లతో, స్నిపర్ డాగ్స్తో కంప్లీట్గా కూడా ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు కంప్లీట్గా అణువు కూడా గాలించారు. పూర్తిగా అప్రమత్తమయ్యారు రక్షణ శాఖ. ఇటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామి అమ్మవారి దర్శనం కూడా ప్రధానికి ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం అక్కడి నుంచి మళ్ళీ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా
కర్నూలు ఓర్వకల్లు సమీప ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి నన్నూరు దగ్గర ఏదైతే బహిరంగ సభ నిర్వహిస్తున్నారో ఆ ప్రాంతానికి కూడా ప్రధాని చేరుకుంటారు. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటటువంటి అంటే జిఎస్టీకి సంబంధించినటువంటి సంస్కరణలు రిఫార్మ్స్ ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది, దానివల్ల సామాన్యులకు ఎటువంటి బెనిఫిట్ కలగపోతుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా జిఎస్టీ వలన దగ్గర 8,000 కోట్ల రూపాయలు నష్టం కలిగినా కూడా సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాటిని ఏ రకంగా భరిస్తుందో అన్నటువంటి పూర్తి విషయాలను ఇటు ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం అయితే ఈ సభ ద్వారా చేయబోతున్నారు. కంప్లీట్ గా జిఎస్టీకి సంబంధించినటువంటి అవగాహనను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకొని వెళ్లడం ద్వారా వాటిని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు ఇటు రాయలసీమ ప్రాంతంలో ప్రధాని హోదాలో మోదీ భారీ బహిరంగ సభకు మొట్టమొదటిసారిగా వస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వరాల జల్లు కురిపిస్తారని చెప్పేసి కూడా అందరూ ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఎందుకంటే 1953 నుంచి 56 వరకు కూడా తొలి ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలి రాజధానిగా విరాజిల్లింది కర్నూలు 3 సంవత్సరాల పాటు. కానీ ఆ తర్వాత రాజధానిని కోల్పోయింది. అనంతరం వచ్చినటువంటి ప్రభుత్వాలు కర్నూలు అభివృద్ధికి పెద్దపీట వేస్తామని చెప్పినా కూడా ఆశించిన స్థాయిలో అటువైపు దృష్టి సారించలేదని చెప్పేసి కూడా చాలా వరకు విమర్శలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే 2019 కంటే ముందు బీజేపీ ప్రత్యేకంగా రాయలసీమ డిక్లరేషన్ ని తీసుకురావడం జరిగింది. ప్రధానంగా రాయలసీమ పడుతున్నటువంటి బాధలు, ఎదుర్కొన్నటువంటి సమస్యలకు సంబంధించి వాటికి ఉన్నటువంటి పరిష్కారాలు ఏ రకంగా ఇస్తాము అనేది ఒక డిక్లరేషన్ అయితే బీజేపీ పార్టీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి నిధులు, నియామకాలు, నీళ్లు సో ఏ రకంగా మళ్లిస్తాం రాయలసీమ ద్వారా, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ రకంగా పెంపొందుతాయి అన్న దానికి సంబంధించి ఒక డిక్లరేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు మళ్ళీ ప్రధాని మోడీ రేపు జిఎస్టీ సభ తర్వాత అంటే అదే సభలో ఏ రకంగా ప్రస్తావిస్తారని చెప్పేసి కూడా అందరూ ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సామాన్య ప్రజల నుండి అలాగే పెద్ద రాజకీయ నాయకుల వరకు కూడా నరేంద్ర మోడీ వరాల జల్లు రాయలసీమకు కురిపిస్తారని చెప్పేసి కూడా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు దగ్గర 13,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పరిశ్రమలకు రేపు శంకుస్థాపన చేస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే డిఆర్డీఓకి సంబంధించినటువంటి పరిశ్రమతో పాటు అలాగే డ్రోన్ హబ్ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు కాబోతున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. సోలార్ ఎనర్జీతో పాటు విండ్ ఎనర్జీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉత్పత్తి అవుతున్నటువంటి నేపథ్యంలో వాటిని కూడా ఏరియల్ వ్యూ ద్వారా సందర్శించేటటువంటి అవకాశం ప్రధాని నరేంద్ర మోదీకి ఉంది. ఒక్కసారి మనం చూసుకుంటే ఇటు కర్నూలు పట్టణం అంతా కూడా పూర్తిగా పసుపుమయంగా మారిపోయింది. అలాగే 3 పార్టీలకు సంబంధించినటువంటి జెండాలు ఏదైతే కాషాయము బీజేపీకి సంబంధించి, అలాగే తెలుపు ఇటు జనసేనకి సంబంధించి, అలాగే పసుపు టీడీపీకి సంబంధించి ఈ 3 జెండాల కలయికతో కర్నూలు పట్టణం అంతా కూడా పూర్తిగా కలకలలాడుతోంది, కొత్త శోభను సంతరించుకుంది. ఇటు ప్రధాని మోదీకి అలాగే ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రికి అలాగే జనసేన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కూడా స్వాగతం ఏర్పాటు చేస్తూ ప్రత్యేకంగా పెద్ద ఎత్తున బ్యానర్లను కూడా ఎక్కడికక్కడగా కూడా ఏర్పాటు చేయడంతో ఒక పక్క ఖచ్చితంగా ఇది మాత్రం కొత్త శోభను కర్నూలు నగరం సంతరించుకుందని మాత్రం చెప్పుకోక తప్పదు. మరోవైపు ప్రధాని పర్యటన అలాగే ఎంఐపీలు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో భద్రతా పరంగా అనేక చర్యలు తీసుకుంది పోలీస్ డిపార్ట్మెంట్. 7,300 మంది పోలీసులతో పూర్తిగా పహారా కాస్తోంది, బందోబస్తును కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు 2 రోజుల పాటు విద్యార్థులందరికీ కూడా స్కూల్స్ కి హాలిడేస్ కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు రేపు ఉదయం నుంచి మోడీ పర్యటన అయిపోయేంత వరకు కంప్లీట్ గా కూడా నగరంలోకి వచ్చేటటువంటి అంటే ప్రధానంగా మోడీకి సంబంధించినటువంటి సభ ఎక్కడ జరుగుతుందో ఆయా ప్రాంతాల్లో కూడా కంప్లీట్ గా ట్రాఫిక్ అనేది కంప్లీట్ గా డైవర్ట్ చేయడం జరిగింది. సుమారుగా 10-15 కిలోమీటర్ల మేర అంతా కూడా ట్రాఫిక్ ని మళ్లించడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పేసి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికే విజ్ఞప్తులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఇటు శ్రీశైలానికి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా సూచిస్తున్నారు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అలాగే ఎస్పీ ఎవరైతే ఉన్నారో రేపంతా కూడా వీలైతే శ్రీశైలం పర్యటనను వాయిదా వేసుకోవాలి, లేదంటే మధ్యాహ్నం నుంచి మాత్రం శ్రీశైల క్షేత్రానికి తరలి రావాలని ఇటు భక్తులకు ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి వారికి కూడా ఇటు విజ్ఞప్తులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా దోర్నాల నుంచి శ్రీశైలము అలాగే ఇటు అచ్చంపేట నుంచి శ్రీశైలం వచ్చేటటువంటి అంటే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వచ్చేటటువంటి వెహికల్స్ ఇలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దోర్నాల నుంచి శ్రీశైలం వచ్చేటటువంటి మార్గాలను కంప్లీట్ గా కూడా బంద్ చేస్తున్నారు. ఎప్పుడైతే
ప్రధాని శ్రీశైలం నుంచి లెఫ్ట్ అయ్యి కర్నూలుకి వెళ్తారు. ఆ తర్వాత మాత్రమే అనుమతిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా తమకు సహకరించాలని చెప్పేసి కూడా స్థానిక అధికారులు అలాగే దేవాదాయ శాఖ అధికారులు కింది స్థాయి పోలీసులు కూడా విజ్ఞప్తులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. భద్రతా పరంగా చర్యలు తీసుకున్నాం, సో దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి అని చెప్పేసి కూడా విజ్ఞప్తులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా హైదరాబాద్ టు బెంగళూరు హైవేకి అతి సమీపంలో కూడా నరేంద్ర మోదీ సభ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో సో ఆ కారిడార్ అంతా కూడా కంప్లీట్ గా బంద్ చేసి ట్రాఫిక్ ని కూడా డైవర్ట్ చేయడం జరిగింది. అలాగే కడప నుంచి కర్నూలు మార్గంలో కూడా ప్రధానంగా ఈ నన్నూరు టోల్గేట్ వద్దనే ఈ సభ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు తిరుపతి నుంచి కర్నూలుకు వచ్చేటివి అలాగే కడప నుంచి కర్నూలుకు వచ్చేటటువంటి వెహికల్స్ అన్నిటిని కూడా కంప్లీట్ గా కూడా డైవర్ట్ చేయడం జరిగింది. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కంపల్సరీగా ఈ మళ్లింపులు అనేవి పూర్తిగా అమలు అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందస్తుగా తెలుసుకొని సహకరించాలని చెప్పేసి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఇటు కర్నూలు పట్టణానికి చేరుకున్నారు. గత వారం రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నటువంటి నరేంద్ర మోదీ సభను పర్యవేక్షిస్తున్నారు. చిన్న చితక కార్యక్రమాలకు సంబంధించి ఎప్పటికప్పటికీ కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై కంప్లీట్ గా కూడా ఇటు కింది స్థాయి అధికారులకు సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు ఈ కార్యక్రమానికి సంబంధించి నోడల్ ఆఫీసర్ గా గతంలో ఇక్కడ జిల్లా కలెక్టర్ గా పనిచేసినటువంటి వీర్య పాండ్యన్ని కూడా నియమించడం జరిగింది. గతంలో అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఆ సభకు కూడా గతంలో కర్నూలులో పనిచేసినటువంటి కలెక్టర్ గానే వీర పాండ్యన్నే ఆయన్ను నోడల్ ఆఫీసర్ గా నియమించడం జరిగింది. సో ఈ సభకు కూడా ఆయనే నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు. సో ఆయన గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అన్ని చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం కూడా అవగాహన పెంచేలా ప్రతి ఒక్కరికి కూడా కింది స్థాయి సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సభకు దగ్గర 3 నుంచి 5 లక్షల మంది వరకు కూడా రావచ్చు అని చెప్పేసి అంచనాలు వేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. పార్కింగ్ ప్లేసులు దగ్గర 12 పార్కింగ్ ప్లేసులను కూడా కేటాయించడం జరిగింది. మరోవైపు త్రాగునీరుకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు మెడికల్కి సంబంధించి ఎందుకంటే లక్షల మంది జనం వస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికైనా అనుకోని సంఘటనలు ఎదురైతే వారికి సంబంధించి ఇమ్మీడియట్ గా ప్రాథమిక చికిత్స అందించేందుకు వైద్య బృందాలను అయితే కంప్లీట్ గా కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. సో గత అనుభవాలను పూర్తిగా పరిగణలోకి తీసుకొని ఎటువంటి ఇబ్బందులు అనేవి కూడా ఇటు ప్రజలకు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగింది. దగ్గర అనంతపురం నుంచి కూడా శ్రీకాకుళం వరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ సభకు హాజరవుతారని అంచనాలు వేస్తున్నారు. ఇటు ఆర్టీసీతో పాటు అలాగే ప్రైవేట్ బస్సులకు సంబంధించి దగ్గర 10,000 బస్సులు ఈ కార్యక్రమానికి వస్తాయి. అలాగే వేల సంఖ్యలో ప్రైవేటు వాహనాలు కూడా ఈ కార్యక్రమానికి వస్తాయని చెప్పేసి కూడా అంచనాలు వేస్తూ అందుకు తగ్గట్టుగా కూడా పెద్ద ఎత్తున ఈ సభనైతే నిర్వహిస్తున్నారు. దగ్గర 400 ఎకరాల విస్తీర్ణంలో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రధానమైనటువంటి సభాస్థలిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కూడా 3 షెడ్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమైనటువంటి షెడ్లో ఇటు ప్రధానమంత్రితో పాటు ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారో వారందరికీ కూడా ప్రధానమైనటువంటి గ్యాలరీ ప్రధానమంత్రితో పాటు అలాగే ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు రామ్మూర్తి నాయుడు, తర్వాత రామ్మోహన్ నాయుడు, తర్వాత వచ్చేసి కేంద్ర మంత్రి ఎవరైతే శ్రీనివాసరాజు. సో వీళ్ళందరికీ కూడా ప్రధాన డయాస్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే మరొక డయాస్కి సంబంధించి కల్చరల్ యాక్టివిటీస్ జరగబోతున్నాయి. సో మరొక డయాస్కి సంబంధించి ఇటు మంత్రులు అలాగే ఎవరైతే వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారో వారికి కేటాయించడం జరిగింది. కంప్లీట్ గా ఈ 3కు సంబంధించినటువంటి ఈ డయాస్లలో పెద్దగా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి వారికి ప్రత్యేకంగా గ్యాలరీలు కూడా ఏర్పాటు చేసి ఎవరికి పాసులు కేటాయించారో వారికి సంబంధించినది కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ సభను కూడా ఆది నుంచి కర్నూలు
భారీ అంటే కర్నూలు శాసనసభ్యునిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి, అలాగే భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి టీజీ భరత్ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పటికీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. సో ఏ ఏ పరిస్థితులను మనము అంటే గతంలో ఇబ్బందులు కలిగించాయి, సో వాటిని ఎలా పునరావృతం కాకుండా చూసుకోవాలి, వచ్చినటువంటి అతిథులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, అలాగే కార్యక్రమానికి వస్తున్నటువంటి ప్రజలకు కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించాలన్నటువంటి ఆకాంక్షతతో అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరొకసారి ఈ ప్రాంతానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ అంటే 2019లో ఎలక్షన్లకు సంబంధించినటువంటి క్యాంపెయిన్ కి అప్పుడు ప్రధాని మోడీ రావడం జరిగింది. స్థానికంగా పట్టణంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ కళాశాల మైదానంలో ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. కానీ అది కేవలం ఒక చిన్న సభ మాత్రమే. కానీ లక్షల మందిలో నిర్వహిస్తున్నటువంటి ఈ సభను తొలిసారిగా ప్రధాని హోదాలో వస్తున్నటువంటి నేపథ్యంలో రాయలసీమ ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన వరాల జల్లు కురిపిస్తారని ఇటు సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు కూడా అందరూ ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రధాని ఖచ్చితంగా వెనుకబడ్డ రాయలసీమకు, వలసలు వెళ్తున్న రాయలసీమకు వరాల జల్లు కురిపించాలని హెచ్ఎం టీవీ సైతం ఆశిస్తోంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ హరికిషన్.